ఎన్నికల షెడ్యూల్ కు మరికొద్ది రోజులే ఉండడంతో ఏపీలో రాజకీయం వేడెక్కుతోంది. ఓవైపు ఎన్ని సమస్యలు ఉన్నా కలిసి ముందుకెళ్లేందుకు టీడీపీ, జనసేన అన్ని రకాలుగా సిద్ధమయ్యాయి. సీట్ల సర్దుబాటును చాలా వరకు డీల్ చేశారు. పార్టీల మధ్య నేతల జంపింగ్స్ కూడా పెరుగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ అడుగులు వేస్తున్నాయి. తెలుగు జన విజయకేతనం జెండా సభ జోష్తో త్వరలో మరిన్ని సభలకు టీడీపీ, జనసేన ప్లాన్ చేసుకుంటుంటే మరోవైపు ఒక్కో ఓటర్ను 5 సార్లు కలిసేలా సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన వేటికవే పోటీ చేయడంతో చాలా వరకు ఓట్లు చీలి వైసీపీకి చాలా స్థానాల్లో ప్లస్ పాయింట్ అయ్యింది. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి కనిపించింది. దీంతో ఈసారి ఎలాగైనా కలిసి పోటీ చేయాలనుకున్న టీడీపీ, జనసేన ఆ ప్రకారమే ముందుకెడుతున్నాయి. అటు ఢిల్లీ వెళ్లి బీజేపీతో పొత్తు సంగతి కూడా తేల్చేయనున్నారు. అధికార పార్టీ వైసీపీ ఈసారి గెలిచేందుకు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. మొదట నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చేశారు జగన్. కొందరిని తప్పించారు, ఇంకొందరిని పక్క సెగ్మెంట్లోకి పంపారు. ఐపాక్ సర్వేల ఆధారంగా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. వై నాట్ 175 అంటూ కుప్పంలో కూడా గెలుస్తామని సవాల్ విసురుతున్నారు. ఇందుకోసం నేతలు త్యాగాలు చేయాల్సిందే అంటున్నారు. ఎక్కువ వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. కుటుంబంలో మంచి జరిగితే తమ ప్రభుత్వం వల్ల లాభం అనుకుంటే మాత్రం వైసీపీకి ఓటు వేయాలని ప్రతి సభల్లో జగన్ కోరుతున్నారు. ఇప్పటికే సిద్ధం పేరుతో సార్వత్రిక సమర శంఖారావాన్ని పూరించారు. ఈ సభలకు భారీగా జన సమీకరణ ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే 7 జాబితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ రిలీజ్ చేసింది. 34 చోట్ల కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు జగన్. ఇప్పటి వరకు 64 మందిని ఖరారు చేశారు. కుప్పంలో కూడా 93.29% కలిపి వైసీపీ ప్రభుత్వం ద్వారా 87 కుటుంబాలు ప్రయోజనం పొందాయని జగన్ గుర్తు చేస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జరిగేది క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్ అంటూ పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతోన్న యుద్ధంగా చెబుతున్నారు. ఇప్పుడు మేం సిద్ధం, మా పోలింగ్ బూత్ సిద్ధమంటూ వైసీపీ ముఖ్య నేతలతో వ్యూహాత్మక సమావేశం ఇటీవలే పూర్తి చేశారు. ఇందులో పార్టీ ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జిల్లా, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల సెక్రటేరియట్ స్థాయి కన్వీనర్లు హాజరయ్యారు. ప్రభుత్వ హయాంలో 87% కుటుంబాలకు సాయం అందుతోందని జగన్ గుర్తు చేశారు. ఈ సంక్షేమం మరింతగా కొనసాగాలంటే ఓటర్ల దగ్గరకు వెళ్లి వివరించాల్సిందే అని చెప్పుకొచ్చారు. గత 58 నెలల్లో 2,55,000 కోట్లను నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పోలింగ్ జరిగే నాటికి ఒక్కో ఓటర్ను కనీసం 5 సార్లైనా కలవాలని సూచించారు. ఇన్నాళ్లు తాను చేయాల్సింది చేశానని, ఇప్పుడు బాధ్యతంతా నేతలు, క్యాడర్దే అని దిశానిర్దేశం చేశారు. తాము చేసినవి చెప్పుకుంటూనే పనిలో పనిగా ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. 7,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం, నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా ఇంతకుముందు మన కాకాని గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తా ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగితే ఇచ్చాడు. ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి 0 వడ్డీ అనే పథకాన్ని కూడా ఈయన ఎగరగొట్టేశాడు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచింది వైసీపీ. ఇప్పుడు టార్గెట్ 175 పెట్టుకున్నారు వైఎస్ జగన్. ఆ దిశగా క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో సిద్ధం సభల్ని నిర్వహించిన జగన్
పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు వేదికగా నిర్వహించిన 3 సిద్ధం మీటింగ్ల జోష్తో మరిన్ని నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. సీఎం జగన్ స్వయంగా బూత్ స్థాయి నేతలతో సమావేశమై క్షేత్రస్థాయి వ్యూహాలపై దిశానిర్దేశం చేయటం తొలిసారి అయినా వైసీపీ గెలుపులో ఇదే కీలకమనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ ఏపీలోని 47,000 బూత్లలో ప్రతి బూత్కి 15 మంది సభ్యుల టీంను నియమించింది. ఎన్నికలకు రెడీ అంటూ సిద్ధం సభల ద్వారా సంకేతాలు పంపింది. ఇప్పుడు మరో అడుగు వేస్తూ ప్రతి ఒక్క బూత్ పరిధిలో పబ్లిక్ ను చేరేలా పార్టీ నేతలు క్యాడర్కు శిక్షణ ఇవ్వటం, రాజకీయ వ్యూహాల అమలు, లక్ష్యాలపై దిశానిర్దేశం కీలకంగా మారింది. ప్రతి బూత్లో కనీసం 60% ఓట్లను సాధించటమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తోంది. అలాగే ప్రచారంలో జగన్ స్టార్ క్యాంపెయినర్స్ గా సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు పాల్గొనేలా ప్రోత్సహించనున్నారు. ఇదో కీలక పరిణామం. ఇటీవలే జగన్ కూడా తనకు ఇతర పార్టీల మాదిరిగా స్టార్ క్యాంపెయినర్లు లేరని, జనమే తమ క్యాంపెయినర్లు అంటున్నారు. నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మద్దతు నాకు లేదు. నాకు చంద్రబాబు నాయుడు మాదిరి ఒక ఈనాడు మద్దతు లేదు, ఆంధ్రజ్యోతి మద్దతు లేదు, ఒక TV5 మద్దతు లేదు, ఒక దత్తపుత్రుడు తోడు అంతకన్నా లేదు. కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ ఇంట్లో మాత్రం మీకు మంచి జరుగుంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నాను. సిద్ధం పేరుతో ఏపీలోని 4 ప్రాంతాలను కవర్ చేసేలా భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసిన వైసీపీ ఇప్పటికే 3 పూర్తి చేసింది. ఇక అద్దంకిలో ముగింపు సభను గ్రాండ్ గా నిర్వహించాలనుకుంటున్నారు. మార్చి 3న అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాప్తాడు సభను 110 ఎకరాల్లో ఏర్పాటు చేస్తే అద్దంకిలో సిద్ధం ముగింపు సభ కోసం 200 ఎకరాలు సేకరించారు. మార్చి 3న జరిగే ఈ సభకు నెల్లూరు, తిరుపతి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని 54 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాల్ని తరలించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి నిర్వహించారు. 15 లక్షల మంది ఈ సభకు వస్తారని అంచనా వేసుకుంటున్నారు. ఓవైపు వైసీపీ నుంచి అసంతృప్తులు, టిక్కెట్లు దక్కని వారు ఇతర పార్టీ వైపు చూస్తున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీకి రిజైన్ చేశారు. ఇంకా కొందరు వెళ్లే పనిలో ఉన్నారు. టీడీపీ, జనసేనలో టికెట్ దొరుకుతుందన్న గ్యారంటీ లేనివారు వేచి చూసే ధోరణితో ఉన్నారు. సో ఓవరాల్ గా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరో 45 రోజుల టైం మాత్రమే ఉండడంతో వైసీపీ వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తోంది.